కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా కాకినాడ రోడ్డు నుంచి ఇంకా అటెంపురం అనేకమైన నష్టాలు వారు పడుతున్నా కానీ దగ్గరగా ఒక 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు అనేకమైన పోరాటాలు చేస్తున్నా కానీ వారికి ఉన్న డిమాండ్ పూర్తి అవ్వలేదన్న ఉద్దేశంతో గత నెల నవంబర్ 22వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ గారు ప్రొఫెసర్ గారు కలిసి నా సమక్షంలో ముఖ్యంగా 12 ఎమ్మెల్యేలని, 2 మంత్రుల సమక్షంలో, అలాగే క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులతోటి వెళ్ళి ఒక రికమెండేషను ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కరెక్ట్గా నెల రోజులు అయ్యింది. ఈ నెల రోజుల్లో కూడా ముఖ్యంగా కోరింది రాబోయే ఇచ్చే దాంట్లో కంపల్సరీగా ఫిషర్మెన్కి ఎక్కడ వేటకి వెళ్ళే హక్కు ఏ గోదావరిలో కానీ సముద్రంలో కానీ ఎంత దూరమైనా వెళ్తాడు కాబట్టి నష్టపరిహారం కొంతమందికి కొన్ని ఏరియాలకే కాకుండా మిగతా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అన్నది ఫస్ట్ డిమాండ్. అలాగే రాబోయే రోజుల్లో గోదావరి పక్కనే సముద్రం పక్కనే అంతా కూడా అనేకమైన ఫ్యాక్టరీస్ వచ్చి రోడ్స్ అన్నీ కూడా 6 లేన్ రోడ్స్ అన్నీ కూడా వస్తున్నాయి. అవి ఎప్పుడైతే వచ్చాయో ఫ్యాక్టరీస్ అన్నీ వచ్చినప్పుడు ముఖ్యంగా మత్స్యకారుడు చాలా నష్టపోతాడు. వారికి ఏ కంపెనీ వచ్చినా కానీ అక్కడ జనాభా ప్రకారంగా వారికి ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ పర్సంటేజ్ ఎలాగైతే ఉద్యోగాల్లో ఉంటాయో ఆ విధంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని నా సమక్షంలో అందరూ ఉండగా కోరడం జరిగింది. ఆ ఇష్యూస్ మీద మిగతా కాకినాడ ఉన్నవాళ్ళు లాస్ట్ ఒక 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళకి నష్టపరిహారం యానం పక్కనున్న ముమ్మగారం అవ్వచ్చు, లేదంటే మండపేట అవ్వచ్చు, దాని పక్కనున్న రామచంద్రపురం, అలాగే కమలాపురం, గన్నవరం, రాజూరు వీళ్ళందరికీ కూడా అందుతున్న విధంగానే మాకు ఇవ్వాలని చెప్తున్నారు. దాన్ని కూడా ఇందులో క్లియర్ కట్గా మేము మెన్షన్ చేస్తున్నాం. దాన్ని కంటిన్యూగా దాన్ని ఫాలోఅప్ చేసి సార్ కూడా ఒక కాపీ రికమెండేషన్ ఇచ్చి, అలాగే మిగతా విషయాల్లో సొసైటీల విషయాల్లో కానీ వేటగాడు ఈ కాలంలోనే వేటాడతాడు, ఈ గోదావరిలోనే వేటాడతాడు కాకుండా ఈవేళ ఆ వేళ ఉన్న ప్రకారంగా అయితే మెకనైజ్డ్ బోట్లు మాత్రమే ఇంజిన్లు ఉండేవి, చిన్న నావలకి ఇంజిన్లు ఉండేవి కాదు. ఇప్పుడు చిన్న నావకి కూడా చిన్న దెబ్బకు కానీ పెద్దదానికి ఇంజిన్ ఉంది కాబట్టి వాడు వేట కోసం ఎంత దూరమైనా వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి వీరు వేటకి గోదావరిలోనే వేటాడుతున్నాడు, ఆ సముద్రానికి వెళ్ళట్లేదని చెప్పేసి నష్టపరిహారం వచ్చే దాంట్లో మెయిన్ పాయింట్ అది. అలాగే సొసైటీస్ మెంబర్షిప్ అడుగుతున్నారు. ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి వారితో ఉన్న అధికారులందరినీ కూడా కోరడం జరిగింది. వారు కూడా రాబోయే 10-15 రోజుల్లో ఫిషరీస్ కమ్యూనిటీకి సంబంధించిన మంత్రిని, అలాగే ఫిషరీస్ మినిస్టర్, అలాగే ఫిషర్మెన్ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొండబాబు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, మిగతా వాళ్ళందరి సమక్షంలోనే ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి దీంతో పాటు మిగిలిన సమస్యల మీద ఒక టైం బాండ్ పెట్టి టైంలోపు వీళ్ళకి వచ్చేలాగా చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. వారు కూడా నేను ఇమీడియట్గా దీన్ని ఇక్కడ జరిగిన దాన్ని పైకి మంత్రికి అలాగే వారికి అందరూ కూడా సబ్మిట్ చేసి రాబోయే రోజుల్లో నేను త్వరలోనే ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నీ కూడా మ్యాక్సిమం నేను సాల్వ్ చేస్తానని చెప్పినందుకు యానం ప్రజలు, మా ప్రజలైతే మేము వేరే గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, నేను ఒక 30 సంవత్సరాలుగా నేను చేసిన స్కీమ్స్లో ఇక్కడ కూడా వీరికి అందరికీ అందాలన్న ఉద్దేశంతో ఏ జీవో ఉన్నా కానీ సేవింగ్ స్కీమ్ ఇలాగిస్తున్నాం. మేము 1500 రూపాయలు కట్టి 3000 రూపాయలు ఇచ్చేలాగా చేస్తున్నాం. అలాగే పండగకి ప్రతి రేషన్ కార్డుకి కూడా 3000 రూపాయలు బట్టలు కొనుక్కోవడానికి ఈన్ఫిడ్ స్కీమ్ అని ఇస్తున్నాం. ఈ విధంగా డీజిల్ ఏమో మీరు 9 రూపాయలు కాకుండా వాల్యూ మీద పర్సంటేజ్ మీద ఇవ్వాలి. ఆ విధంగా బోటు ఓనర్ ఈవేళ 50 రూపాయలు డీజిల్ కాస్ట్ ఉన్నప్పుడు 9 రూపాయలే, ఈవేళ 100 రూపాయలు అయినప్పుడు 9 రూపాయలే. మాకు అలా కాదు, స్పాట్లోను పర్సంటేజ్ ఉండడం వల్ల 1 లీటర్కి 18 రూపాయలు 20 రూపాయలు ఆ విధంగా బెనిఫిట్ రావడం వల్ల ఫిషర్మెన్కి రోజు వేటకెళ్తే డీజిలు ఐస్ ఖర్చు కూడా రానికుండా తిరిగి వచ్చే రోజులు చాలా ఉంటున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు చేయండి. మీరు ఎప్పుడు కూడా చెరువుల మీద ఎక్స్పోర్టే చూస్తున్నది డిపార్ట్మెంటు కాదు. ట్రెడిషనల్గా వేటగాడికి కావాల్సిన స్కీమ్స్ మీరు ఇచ్చి మీరు ఎవరికి ఇచ్చినా కూడా మాకు అభ్యంతరం కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైనా మీటింగ్ వచ్చినప్పుడు అందరూ మాట్లాడడానికి కుదరదు. మీ అందరి విషయాల్లో ఉన్నదాన్ని నేను అవగాహన చేసుకుని ఎక్కడికి వెళ్ళినా కూడా మల్లాడి కృష్ణారావు అంటే ఒక యానానికి మాట్లాడేది ఉంటే నాకు ఈ పేరు ఉండదు. ఏ రాష్ట్రంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మల్లాడి కృష్ణారావు తెలియనోడు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే అక్కడ విషయాలు కూడా మాట్లాడతాను కాబట్టి ఇది నేను
యానం అనో లేకపోతే పాండిచేరి అని చెప్పి నేను చూడను. నాతోటి పాటు నా ప్రజలతో పాటు మీకు కూడా ఆ స్కీమ్స్ అంతే ఒక మత్స్యకారుడి కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా నేను సంతోషపడుతుంటాను. అంటే సార్ ఇప్పుడు ప్రధానంగా మీరు ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం గురించి మీరు పోరాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఈ ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ ఈ గుజరాత్ పెట్రోకెమికల్స్ ద్వారా వచ్చే పరిహారం కూడా మా కాకినాడ పరిసర మత్స్యకారులకి అందడం లేదు అనేది ప్రధానంగా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య. సో దాని మీద మనం ఏం చెప్పగలుగుతున్నాం? దానికి నేను ఇచ్చిన రికమెండేషన్ దీని మీదే మొన్న అందరూ కూడా మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ అందరినీ మీ సీఎం గారిని అందరినీ కలిసి మేము సంతకాలు పెట్టి దీని మీద ఫస్ట్ డిమాండే ఇది. రెండో డిమాండ్ ఏమో ఏ ఫ్యాక్టరీ వచ్చినా కూడా ఈ రెండే డిమాండ్లు, మిగతా డిమాండ్ల మీద అడిగితే ఈ డిమాండ్లన్నీ పక్కకు పోతాయి. అందుకని రెండే డిమాండ్ల మీద వేటగాడు, కాకినాడ వేటగాడైనా, యానం వేటగాడైనా, విశాఖపట్నం వేటగాడైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సముద్రంలో వెళ్ళి వేటాడే హక్కు వాడికి ఉంది. అందుకని ఒక ఏరియాలో ఇప్పుడు కాకినాడ వాళ్ళు ఉన్నారు, యానం మొక్క రాకన్నా ఉండదు కదా, వాడు వస్తారు కదా, అక్కడ అంతరాయం కలిగినప్పుడు వీడికి కూడా ఇవ్వాలి అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. దానికి సానుకూలంగానే గత ప్రభుత్వంలో కూడా నేను కరస్పాండింగ్ చేసినప్పుడు మేము రాబోయే రోజుల్లో దీన్ని ఆలోచన చేసి చేస్తామని చెప్పుకున్నారు. ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. నా కరస్పాండింగ్ అంతా కూడా మనం మాట్లాడున్నాం. నేను ఇంకొక మళ్ళీ 15 రోజులు, నెల రోజులు వెయిట్ చేస్తాను. చేసేటప్పుడు దానికి ఏమైందన్నది చూసి రాబోయే మార్చి, ఏప్రిల్లో మళ్ళీ కొత్త పైప్ లైన్ వస్తుంది. ఆ వచ్చేటప్పటికైనా వీళ్ళకి ఇన్నాళ్ళు రాకన్నా ఉన్న వాళ్ళకి అందులోనే సరే మనం వచ్చే విధంగా నా పోరాటం, నా ప్రయత్నం ఆ విధంగా ఉంటుంది. అయితే గతంలో ఈ సంస్థ తమ దృష్టి కూడా వచ్చింది. కాకినాడ ఏటిమొగలో మత్స్యకారులు లబ్ధిదారులు పేరే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇవ్వలేదు అనేది గతంలో ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి ఇప్పుడు ఆ లబ్ధిదారులను మనం ఏ విధంగా గుర్తింటాం? సార్ మీరు ముందు ఏ కంపెనీ వచ్చినా కూడా మేము ఫిషర్మెన్ కాంపన్సేషన్ ఇస్తామన్నప్పుడు మీరు ఎంఓఐ సైన్ చేసి ఈ ఫిషర్మెన్ అందరికీ కూడా ఇస్తామని అన్న తర్వాతే లైసెన్స్లు ఇవ్వమని చెప్పేసి మా కండిషన్. ఆటోమేటిక్గా అప్పుడు మీరు డిపార్ట్మెంట్ ముందే లిస్టులు ఎందుకు తయారు చేస్తుంది? ఇగో ఈ కంపెనీ వస్తుంది, ఓఎన్జీసీ వస్తుంది, ఏరియా వైజ్గా ఎంతెంతమంది బెనిఫిట్స్ ఉన్నారు, దాని క్రైటీరియా ఏంటి అన్న చెప్పిన తర్వాత బెనిఫిట్స్ లిస్ట్ వస్తుంది. మేము రాసేది రఫ్గా రాస్తున్నాం. కాకినాడలో ఒక 20,000 ఉంటారు, రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఓ 10,000 ఉంటారు. ఈ విధంగా అప్పుడు వచ్చేటప్పుడు క్రైటీరియా 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎంతమంది, మా ఇండివిజువల్గా ఎంతమంది, రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారన్నది అప్పుడు వస్తుంది. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇవాళ ఫిషింగ్ బోట్లు ఉన్నా కానీ అన్నీ ఉన్నా కానీ అందరూ అప్పులైపోయి ఉండేవాళ్ళే. ఇవాళ క్యాచ్ దొరికినా దొరకకపోయినా కూడా ఆయిల్కి వచ్చి ఏమి ఇది అవ్వదు కదా, ఐస్కి వచ్చి ఏమి తిరిగి రాదు కదా. లేబర్ మనం అందులో పంపించిన కళాశాలకి తిండికి వచ్చి అన్నీ కూడా ఇవన్నీ దాటి వస్తేనే రూపాయి పంచుకోవడం ఉంటుంది. ఈ 3 ఖర్చులు సహజంగా వెళ్ళిపోయాయి. ఇప్పుడు మీరు చేసే పోరాటంలో సీపోర్టుకు సంబంధించి బెట్టల నిర్మాణం మూలంగా ఒడ్డు కలిసిపోయింది బెట్టల ద్వారాగా. ఇప్పుడు వేటగాడికి వేటాడడానికి అక్కడ అవకాశం లేదు. ఆ పరిహారం కూడా మీ దాంట్లో వస్తుంది? లేదండి, నాకు దాని మీద అవగాహన లేదు. నేను అవగాహన ఉంటేనే మాట్లాడుతుంటాను. ఆ సబ్జెక్ట్ నాకు ఇప్పుడు వరకు ఎవరు కూడా చెప్పలేదు. నా విషయంలో నేను మాట్లాడేది మాత్రం ఈ గ్యాస్ కంపెనీ వచ్చినా, ఆయిల్ కంపెనీ వచ్చినా కానీ ప్రతి మత్స్యకారుడికి ఇవ్వాలి అన్నది నా దగ్గరికి వీరందరూ కూడా వచ్చి చెప్పారు. దాని మీదే నా పోరాటం. మిగతా విషయాలు ఉంటాయి, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళు చూసుకుంటారు స్కీమ్స్ గురించి. నా మెయిన్ ఎజెండా అది. రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఇప్పించాలన్నదే నా ఎజెండా. అది సాధిస్తాను.